అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడు అంటే అందరికీ వెన్న దొంగగా, గోపికల మనసు దోచిన వాడిగా లేదా భగవద్గీతను బోధించిన పరమాత్మగా తెలుసు. కానీ ఆయన జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. అవేమిటో ఈ వీడియోలో చూద్దాం. శ్రీకృష్ణుడికి 5 తల్లులున్నారని మీకు తెలుసా? ఇప్పుడు చెప్తా వినండి. మనందరికీ కృష్ణుడికి దేవకి, యశోద అనే 2 తల్లులు ఉన్నారని తెలుసు. కానీ ఆయనకు నిజానికి 5 తల్లులు ఉన్నారు. దేవకి కన్న తల్లి, యశోద పెంచిన తల్లి, రోహిణి బలరాముడు తల్లి. కృష్ణుడు ఆమెను కూడా తల్లిగా గౌరవించాడు. పూతన పాలు తాగి చంపాలని వచ్చిన పూతనకు కూడా మోక్షం ఇచ్చి తల్లి స్థానం ఇచ్చాడు. సుముఖీదేవి గురువు సాందీపుని భార్య, ఆమెను కూడా తల్లిగా స్వీకరించాడు. కృష్ణుడి కిరీటంలో ఎప్పుడు ఒక నెమలిక ఉంటుంది. అది కేవలం అలంకరణ కోసమే అనుకుంటారు, కానీ దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. నెమలి ఈక మన జీవితంలోని కష్టాలను, ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందని నమ్ముతారు. రాహుకేతు వంటి గ్రహదోషాలను కూడా తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణ సుధాముడి స్నేహం మనకు తెలిసిందే. ఒక పేద స్నేహితుడు, ఒక గొప్ప రాజు. కానీ కృష్ణుడు తన స్నేహితుడి పేదరికాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తన ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని సుధాముడికి అందించాడు. కుల ధన భేదాలు లేకుండా స్నేహం ఎలా ఉండాలో లోకానికి చాటి చెప్పిన సంఘటన. శ్రీకృష్ణుడి రాసలీలను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఇది కేవలం ఆట కాదు. కృష్ణుడు ఒకేసారి లక్షల మంది గోపికలతో నృత్యం చేసేవాడు. దీని ద్వారా ఆయన ఒకే సమయంలో అనేక రూపాలు ధరించగల భగవంతుడని, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని సూచిస్తారు. రాసలీలలు అంటే భగవంతుని ప్రేమ, భక్తి తత్వాన్ని వివరించే ఒక అద్భుతమైన రూపం. కృష్ణుడి జీవితం ఒక పాఠం. ఆయన లీలల వెనుక ఎన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి. ఈ జన్మాష్టమి సందర్భంగా ఈ రహస్యాలను స్మరించుకుందాం. మీకు ఈ విషయం నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.